లాస్ట్ క్వశ్చన్ అమ్మా, సమయం లేదు మనకి. లాస్ట్ క్వశ్చన్. My name is Rishita, sir. దగ్గర పెట్టుకోమా దగ్గర. My name is Rishita. I'm studying degree first year BSc Computer Science from Sri Sadhana Degree College. విద్యార్థుల తరపు నుంచి ఓ చిన్న రిక్వెస్ట్ సార్, మన మార్కాపురంలో పీజీ సెంటర్స్ ను స్థాపించవలసిందిగా కోరుతున్నాము. ఎందుకంటే ఆడపిల్లలు డిగ్రీ అయిపోయిన తర్వాత ఏ పెద్ద చదువులు చదువుకోవాలంటే వేరే ప్రాంతాలకు దూరంగా వెళ్ళి చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. తల్లిదండ్రులకు కూడా భయం లేకుండా ఉంటుంది మన మార్కాపురంలో కానీ స్థాపించినట్లయితే. మీకు డిగ్రీ లేదమ్మా ఇక్కడ? ఉంది సార్, పీజీ సెంటర్స్ సార్. అదే పీజీ సెంటర్ లేదా అంటున్నా ఇక్కడ? లేదు సార్. ఓకే, తప్పకుండా పెడతాం. మళ్ళీ ఇంకో రిక్వెస్ట్ సార్, మార్కాపురంను జిల్లాగా చేయవలసిందిగా కోరుతున్నాము. ఎందుకంటే మన మార్కాపురం ఇంత తెలివి ఎట్లా వచ్చిందమ్మా నీకు? ఎవరికి రాని ఆలోచన నీకెందుకు వచ్చింది? మార్కాపురాన్ని జిల్లా చేసినట్లయితే 150-200 గ్రామాలకు పునాదిగా మార్కాపురమే ఉంది సార్. ఎందుకంటే ఏ చిన్న అవసరం వచ్చినా కానీ మార్కాపురం పట్టణానికే వచ్చి అవసరాలు తీర్చుకోగలుగుతున్నాము. మొన్న ఓటు ఎవరికి వేసావమ్మా? నీకు ఓటు ఉందా లేదా? పోనీ ఓటు ఉందమ్మా? నీకు ఓటు హక్కు ఉందా? లేదు సార్. లేదు, ఓటు లేదు కానీ ఓటు వేయకుండా నువ్వు వచ్చి డిమాండ్ చేశావు. శభాష్. ఓకే అమ్మా, గుడ్. ఆ పాప చెప్పిన దానిపైన నేను ఎన్నికల్లో కూడా చెప్పాను, మార్కాపూర్ని జిల్లా చేస్తానని చెప్పి నేను హామీ ఇచ్చాను. తప్పకుండా మార్కాపూర్ని జిల్లా కేంద్రంగా తయారు చేస్తాం. దానివల్ల చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. అప్పుడు పీజీ సెంటర్ ఇవ్వడం కానీ అవన్నీ వస్తాయి. ఆటోమేటిక్గా ఈ జిల్లాని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే పరిస్థితి వస్తుంది. ఏంటమ్మా మీ పరిస్థితి చూస్తే నేను రాత్రికి కూడా ఇక్కడి నుంచి పోయే పరిస్థితి లేదు, ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఓన్లీ ఆవిడకి ఇవ్వండి, ఆవిడకి ఒక్కసారి మైక్ ఇవ్వండి. ఆడబిడ్డకి మైక్ ఇక్కడ ఇవ్వండి. ఆవిడకి మైక్ ఎక్కడుంది? మైక్ ఎక్కడుంది? మైక్ అక్కడ పంపించండి. చేయి పైకి ఎత్తమ్మా నువ్వు. ఆవిడికి ఇవ్వాలా? ఇంత టైం ఏంటి మైక్ పంపడానికి? ఏంటా నువ్వు కష్టపడిన భలే గట్టిగా తయారయ్యాను. మొనోపలి చేశావు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నమస్కారం సార్. నేను ఆవిడకి ఇస్తాను. పర్లేదు, మావిడే చెప్పాలి. సార్ నమస్తే సార్. నా పేరు, అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు శైలజ. ఎందుకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు? దేనికోసం? మహిళలం కాబట్టి మన అభివృద్ధి మనమే చేసుకుంటా నిలబడుతున్నాం కాబట్టి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతూ ఉంది. మగవారితో సమానంగా పైకి రావాలి. మగవారితో సమానంగా పైకి రావాలంటే మనం పోరాటం చేసి పైకి రావాలి, కష్టపడి పైకి రావాలి. అందుకే శుభాకాంక్షలు, ఒక మెసేజ్ కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ తల్లి. చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ మేము మెప్మాలో ఆర్పీగా పనిచేస్తున్నాం సార్. మేము విఏఓలుగా, ఈ వెలుగులో వాళ్ళు విఏఓలుగా చేస్తున్నాం.